హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అచీవ్మెంట్ జోన్ యూట్యూబ్ ఛానల్. సో రీసెంట్గా విడుదలైన ఎన్ఐఆర్ఎఫ్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ సంబంధించి 2024 సంబంధించి మన తెలంగాణలో ఉన్న యూనివర్సిటీల ర్యాంకింగ్ ఎంత, టాప్ యూనివర్సిటీ ఏముంది అంటే ఎన్ఐఆర్ఎఫ్ నివేదిక ప్రకారం టాప్ యూనివర్సిటీ ఐఐటి మద్రాస్ అయితే ఉందన్నమాట. సో ఓవరాల్ ఇండియా మీద. బట్ మన తెలంగాణలో మనకి ఏముంది అనేది అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మన తెలంగాణలో ఏ యూనివర్సిటీ బెస్ట్, అలానే ఇంజనీరింగ్లో ర్యాంకింగ్ ఎలా ఉంది, ఇంజనీరింగ్ కాలేజెస్ ర్యాంకింగ్, అలానే ఫార్మసీ కాలేజెస్ ర్యాంకింగ్ ఎలా ఉంది, అలానే ఎంబీఏకి సంబంధించి మేనేజ్మెంట్కి సంబంధించి ఏ కాలేజెస్ ఏ యూనివర్సిటీలు టాప్లో ఉన్నవి, అలానే టాప్ 100లో మన విశ్వవిద్యాలయాలు మన యూనివర్సిటీల పొజిషన్ ఏందనేది అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. సో అంతకంటే ముందు అచీవ్మెంట్ జోన్ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఈ వీడియో మీకైతే చాలా హెల్ప్ఫుల్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే కౌన్సిలింగ్కి సంబంధించి, వెబ్ ఆప్షన్కి సంబంధించి ఈ వీడియో అయితే మీకైతే చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఒక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో ఎన్ఐఆర్ఎఫ్ 2024కి సంబంధించి అది విడుదల చేసిన నివేదిక ప్రకారం మన తెలంగాణలో ఉన్న ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లు టాప్ 100లో ఏ పొజిషన్లో ఉన్నాయని అయితే మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ ఉన్నత స్థాయి విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి టాప్ 100లో ఏ ర్యాంకింగ్లో ఉన్నాయని అయితే ఫస్ట్ తెలుసుకుందాం. సో ఓవరాల్ విభాగంలో టోటల్గా 100 ఉన్న విభాగంలో మన విద్యా సంస్థలు, మన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ మన తెలంగాణలో ఉన్నవి. ఐఐటి హైదరాబాద్ వచ్చేసి 2024 నివేదిక ప్రకారం 12వ స్థానంలో ఉందన్నమాట ఓవరాల్ ఇండియాలో. అలానే హెచ్సియు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వచ్చేసి 25వ స్థానంలో ఉందన్నమాట 2024. అలానే ఎన్ఐటి వరంగల్ వచ్చేసి 53వ స్థానానికి అయితే పడిపోయిందనమాట. అంతకుముందు 45వ స్థానంలో ఉంది, తర్వాత 53, తర్వాత ఇప్పుడు 2024కి వచ్చేసరికి 53వ స్థానంలో ఉంది. సో ఈ మూడు సెంట్రల్ యూనివర్సిటీలు అనుకుంటే, సో మన తెలంగాణకు వచ్చేసరికి మన తెలంగాణలో ఉన్న టాప్ మోస్ట్ యూనివర్సిటీ పేరు వచ్చేసరికి ఉస్మానియా అని అందరూ చెప్తారు. సో ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చేసరికి ఉస్మానియా యూనివర్సిటీ టాప్ 100 ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఇండియాలో 70వ స్థానంలో ఉందన్నమాట. సో తెలంగాణలో తోపై ఉండొచ్చులే కానీ టాప్ ఇండియాలోకి వచ్చేసరికి ఇది 70వ స్థానానికి పడిపోయిందనమాట. సో ఇదనమాట మన తెలంగాణలో ఉన్న టాప్ 100 ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో మన తెలంగాణకు సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ ర్యాంకింగ్ అయితే ఇవి ఉన్నాయన్నమాట. టాప్ 100 యూనివర్సిటీల్లో తెలంగాణ యూనివర్సిటీల ర్యాంకింగ్ ఎంతో చూసుకుందాం ఇప్పుడు. సో టాప్ 100 ఇండియాలో ఉన్న టాప్ 100 యూనివర్సిటీల్లో తెలంగాణలో ఉన్న యూనివర్సిటీల ర్యాంకింగ్. ఉస్మానియా యూనివర్సిటీ మన అందరికి కావాల్సింది ఫస్ట్ ఉస్మానియా యూనివర్సిటీ, కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చేసరికి 43 అని వచ్చిందనమాట. ఉస్మానియా యూనివర్సిటీ 43 ర్యాంకింగ్ అయితే వచ్చింది 2024లో. సో పైన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ పరంగా ఉస్మానియా యూనివర్సిటీ ఏమో 70 ప్లేస్లో ఉంది. ఓవరాల్ యూనివర్సిటీ పరంగానేమో 43 ప్లేస్లో ఉంది. అలానే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వచ్చేసి 17వ పొజిషన్లో అయితే ఉందన్నమాట. సో టాప్ 100 విశ్వవిద్యాలయాలు అంటే టాప్ 100 సెంట్రల్ యూనివర్సిటీల్లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 17th పొజిషన్లో ఉంది. అలానే ట్రిపుల్ ఐటీ గచ్చిబౌలి వచ్చేసరికి 74th పొజిషన్లో అయితే ఉందన్నమాట. సో మరోసారి స్టేట్ యూనివర్సిటీ తోపు యూనివర్సిటీకి ఉస్మానియా అయితే నిలిచిందనమాట 43rd ర్యాంక్లో. 2024 ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ప్రకారం 43rd ఉస్మానియా యూనివర్సిటీ అయితే ఉందన్నమాట. తర్వాత ట్రిపుల్ ఐటీ గచ్చిబౌలి 74th వచ్చేసింది. సో ఎలానైనా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నేషనల్ లెవెల్ అడ్మిషన్ కాబట్టి అదైతే 17th పొజిషన్లోనే ఉంటుంది. అట్లయినా వన్ ఆఫ్ ద టాప్ యూనివర్సిటీ కాబట్టి. సో ఇప్పుడు టాప్ 100లో ఉన్న ఇంజనీరింగ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ గురించి అయితే మనం తెలుసుకుందాం. ఇండియాలో ఉన్న టాప్ 100 ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించి ర్యాంకింగ్ ఎలా ఉంది, మన తెలంగాణలో ఉన్న ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూషన్స్ ర్యాంకింగ్ ఎలా ఉందనేది అయితే ఇప్పుడు తెలుసుకుందాం. సో ఎలానైనా ఐఐటి హైదరాబాద్ అనేది తోపు అనమాట. మన తెలంగాణలోకి వచ్చేసరికి ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూషన్స్కి వచ్చేసరికి ఐఐటి హైదరాబాద్ అనేది అయితే తోపు కాబట్టి ఐఐటి హైదరాబాద్ అయితే 2024 ర్యాంకింగ్ ప్రకారం టాప్ ప్లేస్లో ఉంది. సో దాని ర్యాంక్ 2024 ర్యాంక్ వచ్చేసరికి 8th ప్లేస్లో అయితే ఉందన్నమాట టాప్ 100 ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూషన్కి సంబంధించి. తర్వాత ఎన్ఐటి వరంగల్, హైదరాబాద్ తర్వాత మన తెలంగాణలో ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూషన్ అంటే పేరు వచ్చేది ఎన్ఐటి వరంగల్ అయితే. ఎన్ఐటి వరంగల్ వచ్చేసరికి 21st ప్లేస్లో అయితే ఉందన్నమాట ఇండియాలో ఇంజనీరింగ్ విభాగంలో. అలానే ట్రిపుల్ ఐటీ గచ్చిబౌలి ఉంది కదా. సో ట్రిపుల్ ఐటీ గచ్చిబౌలి వచ్చేసరికి 47th ప్లేస్లో అయితే ఉందన్నమాట ఇంజనీరింగ్ విభాగంలో. అలానే హెచ్సియు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ విభాగం వచ్చేసరికి హైదరాబాద్
సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి 70వ స్థానంలో అయితే ఉందన్నమాట హెచ్సియు. అలానే జేఎన్టీయు హైదరాబాద్ మనకి చాలామంది ఫేవరెట్ యూనివర్సిటీ అనమాట. ఎవరికైనా సరే జేఎన్టీయు హైదరాబాద్ వచ్చేసరికి చాలా ఫేవరెట్ యూనివర్సిటీ. అయితే ఉస్మానియాలో లేకుంటే జేఎన్టీహెచ్లో అయితే జాయిన్ అవ్వాలని కోరుకుంటారు కాబట్టి ఆ యూనివర్సిటీకి వచ్చేసరికి 88th ర్యాంక్ అయితే ఈ సంవత్సరం అయితే వచ్చిందనమాట. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ప్రకారం 88th ర్యాంక్ అయితే జేఎన్టీహెచ్కి అయితే వచ్చింది. అలానే ఎస్ఆర్ యూనివర్సిటీ వరంగల్ ఉంది కదా, సో అది వచ్చేసరికి 100th ర్యాంకింగ్ అయితే ఎన్ఆర్ యూనివర్సిటీకి అయితే వచ్చిందనమాట ఇంజనీరింగ్ విభాగంలో. సో ఇదనమాట ఇంజనీరింగ్ కాలేజీలకు సంబంధించి, ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించి ర్యాంకింగ్ అయితే మన తెలంగాణలో అయితే ఇలా ఉందన్నమాట. సో ఇప్పుడు ఎంబీఏకి సంబంధించి మేనేజ్మెంట్ కోర్సులకు సంబంధించి టాప్ 100లో తెలంగాణలో ఉన్న మేనేజ్మెంట్ కోర్సులకు సంబంధించి కాలేజెస్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ర్యాంకింగ్ ఎలా ఉన్నాయనేది అయితే ఇప్పుడు తెలుసుకుందాం. ఐసిఎఫ్ఏఐ ఫౌండేషన్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ హైదరాబాద్కి సంబంధించి ఇదైతే టాప్ ఇన్స్టిట్యూషన్ అనమాట. మేనేజ్మెంట్కి సంబంధించి హైదరాబాద్లో 39th ర్యాంక్ అయితే ఇదైతే పొందిందనమాట 2024 ఎన్ఐఆర్ఎఫ్ సంబంధించి. సో మేనేజ్మెంట్కి వచ్చేసరికి ఐసిఎఫ్ఏఐ ఫౌండేషన్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అయితే 39th ర్యాంకింగ్ అయితే వచ్చిందనమాట. సో లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ బెటర్ ర్యాంకింగ్ అయితే వచ్చింది. అలానే నెక్స్ట్ వచ్చేసరికి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ టెక్నాలజీ హైదరాబాద్కి వచ్చేసరికి 97th ర్యాంక్ అయితే వచ్చిందనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్ ఈ యూనివర్సిటీకి, ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్కి సంబంధించి 96th ర్యాంక్ అయితే వచ్చిందనమాట. పోయినసారి కంటే ఈసారి బెటర్గానే వచ్చింది ఇది కూడా. అలానే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కి వచ్చేసరికి ఈ సంవత్సరం ర్యాంకింగ్ అయితే 100 లోపల అయితే దక్కలేదనమాట. అలానే ఎన్ఐటి వరంగల్లో మేనేజ్మెంట్ కోర్సుకు సంబంధించి 100th ప్లేస్లో అయితే ఉందన్నమాట. ఎన్ఐటి వరంగల్ కరెక్ట్గా బార్డర్లో అయితే ఉంది టాప్ 100 మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూషన్స్లో. అలానే హెచ్సియు ఇన్స్టిట్యూషన్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజులు 101 నుంచి 125 మధ్యలో అయితే ర్యాంకింగ్లు అయితే ఉన్నాయన్నమాట డిఫరెంట్ పొజిషన్స్లో ఎన్ఐఆర్ఎఫ్ నివేదిక ప్రకారం. సో ఇదనమాట ఎన్ఐఆర్ఎఫ్ నివేదిక ప్రకారం మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూషన్కి సంబంధించి ఇదైతే ఇలా ఉందన్నమాట. సో ఇదైతే చాలా యూస్ఫుల్ అవుతుంది ఎవరైతే ఎంబీఏ చేయాలనుకున్నారో వాళ్ళకైతే ఈ ఇన్ఫర్మేషన్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో నెక్స్ట్ టాప్ 100లో మన తెలంగాణలో ఉన్న ఫార్మసీ ఇన్స్టిట్యూషన్స్ వాటి ర్యాంకింగ్ అయితే ఎన్ఐఆర్ఎఫ్ 2024 నివేదిక ప్రకారం ఎలా ఉన్నాయి అనేది అయితే ఇప్పుడు చూసుకుందాం. సో ఫార్మసీకి వచ్చేసరికి ఫస్ట్ థింగ్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ఫార్మాటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్కి సంబంధించి ఇదైతే హైదరాబాద్లో ఉన్న ఈ యూనివర్సిటీ నైపర్ యూనివర్సిటీ టాప్ 2nd పొజిషన్లో అయితే ఉందన్నమాట. సో 2022-2023లో టాప్ పొజిషన్లో ఉన్న ఫార్మా విభాగంలో టాప్ పొజిషన్లో ఉన్న ఈ యూనివర్సిటీ 2024 ఎన్ఐఆర్ఎఫ్ నివేదిక ప్రకారం 2nd పొజిషన్లో అయితే ఉందన్నమాట. సో హైదరాబాద్లో నెలకొని ఈ సెంట్రల్ యూనివర్సిటీ టాప్ 2nd పొజిషన్లో అయితే ఉందన్నమాట. అలానే తర్వాత నెక్స్ట్ ప్లేస్కి వచ్చేసరికి విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాటికల్ ఎడ్యుకేషన్ నర్సాపూర్లో ఉన్న ఈ యూనివర్సిటీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఫార్మా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్కి వచ్చేసరికి 87th ర్యాంక్. ఇదైతే ఇయర్ బై ఇయర్ దీని ర్యాంకింగ్ అయితే పడిపోతూ వస్తుంది. ఫస్ట్ 2022లో 67, తర్వాత 75, ఇప్పుడైతే 87 అయితే ఉందన్నమాట. ఇది కూడా తెలంగాణలో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద బెస్ట్ ఫార్మసీ ఇన్స్టిట్యూట్ అనమాట, ఫార్మసీ కాలేజ్. అలానే అనురాగ్ యూనివర్సిటీ, చాలామంది అయితే అనురాగ్ యూనివర్సిటీలో ఎంబీఏ, ఎంసీఏ, బీటెక్ ఇలాంటివి అయితే చాలామంది చేస్తున్నారు. ఫార్మసీకి అయితే అనురాగ్ యూనివర్సిటీ చాలా బెస్ట్ అనమాట. ఎప్పటి నుంచో ఉన్న పేరు అనురాగ్ యూనివర్సిటీ ఫార్మసీకి అయితే ఫేమస్ అని. సో దీని ర్యాంకింగ్ వచ్చేసరికి ఈ సంవత్సరం 2024 ర్యాంకింగ్ వచ్చేసరికి 71 పొజిషన్లో అయితే ఉందన్నమాట. పోయినసారి 81, ఇప్పుడు 71 ర్యాంకింగ్ అయితే చాలా బాగుంది అనురాగ్ యూనివర్సిటీకి హైదరాబాద్. అలానే కాకతీయ యూనివర్సిటీ హన్మకొండ వచ్చేసరికి 88th ర్యాంక్. ఇదైతే డే బై డే పడిపోతూ వస్తుంది. కాకతీయ యూనివర్సిటీకి అయితే ఈ మధ్య పేరు అయితే మంచిగా లేదు. సో కాకతీయ యూనివర్సిటీకి అయితే ఈ సంవత్సరం ఫార్మసీకి సంబంధించి 88th ర్యాంక్ అయితే వచ్చిందనమాట. అలానే సిఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ రంగారెడ్డి, సిఎంఆర్ కాలేజ్ చాలామందికి అయితే తెలిసే ఉంటుంది. సిఎంఆర్ కాలేజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ ఇన్ తెలంగాణ కదా. సో దాని ర్యాంకింగ్ వచ్చేసరికి సిఎంఆర్ ర్యాంకింగ్ వచ్చేసరికి 95th అయితే ఉందన్నమాట. పోయినసారి 85 ఉంది, ఇప్పుడు 95 ఉంది. సో 10 ర్యాంకింగ్ అయితే పడిపోయింది అనమాట లాస్ట్ ఇయర్కి ఇయర్కి. అలానే గంగరాజు కాలేజ్ ఆఫ్ ఫార్మసీ హైదరాబాద్, ఈ కాలేజ్ కూడా చాలా మందికి తెలిసే ఉంటుంది, చాలా పేరు మోసిన కాలేజీ. సో ఈ కాలేజీకి సంబంధించి ఇదైతే టాప్ 100 ఫార్మసీ ఇన్స్టిట్యూషన్స్లో అయితే దీనికైతే ప్లేస్ అయితే దక్కలేదు. 2022లో 93 ర్యాంక్ వచ్చింది. తర్వాత 2023లో కూడా రాలేదు. 22లోనే 93rd ర్యాంక్ వచ్చింది. 23లో టాప్ 100లో దొరకలేదు. ఇప్పుడు కూడా టాప్ 100లో దీని ప్లేస్ అయితే లేదనమాట. సో బట్ ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ ఇన్ హైదరాబాద్.
సో ఇదనమాట ఎన్ఐఆర్ఎఫ్ నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ సంబంధించి ఎన్ఐఆర్ఎఫ్కి సంబంధించి ఏదైతే 2024లో రీసెంట్గా రిలీజ్ అయిన నివేదిక ప్రకారం మన తెలంగాణలో ఉన్న ర్యాంకింగ్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే మీకైతే ఇచ్చాను అనమాట. ఈ నివేదిక ప్రకారం మీకు మీరు సెంట్రల్ యూనివర్సిటీ నుంచి జాయిన్ అవ్వాలనుకున్నా కానీ, లేదంటే మన స్టేట్ కౌన్సిలింగ్ ద్వారా ఐసెట్ ద్వారా కానీ, లేకుంటే ఎంసెట్ ద్వారా కానీ, లేకుంటే ఇంకా ఏదైనా కానీ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా కానీ మీరైతే కాలేజీలో జాయిన్ అవ్వాలనుకుంటే ఇదైతే చాలా యూస్ఫుల్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. సో ఈ వీడియో ద్వారా మీకైతే మంచి ఇన్ఫర్మేషన్ అండ్ నాలెడ్జ్ అయితే ఇచ్చానని అనుకుంటున్నాను. సో వీడియో మీకు నచ్చితే అచీవ్మెంట్ జోన్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.